హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రావణి. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి. బ్యాంగిల్స్ తీసుకోవడానికి బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చాను. వరలక్ష్మి వ్రతం రోజు ఉన్న సేల్స్ మరెన్నడూ ఉండవు కావచ్చు బ్యాంగిల్ స్టోర్ వాళ్ళకి. మొత్తం 1 ఇయర్లో అయ్యే సేల్స్ అన్నీ ఇప్పుడే అవుతాయి అనుకుంటా. ఎందుకంటే వాయినాలలో పెట్టడానికి అందరు కొనాల్సిందే కదా. కొందరు మట్టి గాజులు పెడతారు, కొందరు ప్లేన్, కొందరు సైడ్ బ్యాంగిల్స్. ఎక్కువ మొత్తంలో వాయినాలకి ఇచ్చే వారికైతే బేగం బజార్ పోయి తెచ్చుకుంది బెటర్. ఒక 3కి 5కి అలా ఇచ్చుకున్నట్టయితే నియర్ బై షాప్లో కొన్నది బెటర్. నేనైతే ఎల్లో అండ్ మెరూన్ తీసుకున్నాను, ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. షాప్లలో ఈ క్రౌడ్ని చూస్తే మాత్రం వ్రతం ముందు రోజు అస్సలే వెళ్ళకూడదని అర్థమైంది. వ్రతం అనే కాదు, పండుగల ముందు రోజు ఏ రోజైనా అసలు వెళ్ళొద్దు. ఒక 2 days ముందే వెళ్ళాలి. ఈవినింగ్ అలా హెడ్ బాత్ చేసి వెళ్ళి పూజా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను, థింగ్స్ అన్నీ, అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు 9-9:30 అలా అవుతుంది. అండ్ గార్లాండ్ చేస్తున్నాను. ఇవి కూడా రేపే పెట్టుకున్నాను అనుకోండి, మార్నింగ్ అయ్యే పూజ ఈవినింగ్ అవుతుంది. అందుకే ముందు రోజే హెడ్ బాత్ చేసి థింగ్స్ అన్ని తెచ్చుకొని ఈ ఫ్లవర్స్ అయితే గుచ్చుతున్నాను. ముందు రోజే ఈ పని అయితే పెట్టుకున్నాను. పూజ గదికి అండ్ మెయిన్ డోర్కి పండగలు వస్తే ఇంకా రేట్ చెప్పనవసరం లేదు. అండ్ మార్నింగ్ 4 o'clock అవుతుంది. బయట క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేశాను. ఈ గార్లాండ్స్ కట్టడానికి అయితే మా వారు హెల్ప్ చేశారు, ఎందుకంటే అవి చాలా హైట్ ఉంటాయి. అవి ఆయనకైతేనే అందుతాయి. గుమ్మానికి మామిడాకులు కట్టడంలో ఉద్దేశం ఏంటి అని మా అల్లుడు గారు అడిగారు. అంటే ఆడపడుచు వాళ్ళ బాబు, అల్లుడే కదా, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి అని అంటే, మరి అలా అయితే రోజు కట్టచ్చు కదా అని అడిగారు. బట్ నేను దానికి ఆన్సర్ అయితే ఇంకా ఇవ్వలేదు. రోజు కట్టుకునే ఓపికంటే రోజు కట్టుకోవచ్చు, అంతే కదా. కానీ నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు. ప్రసాదాలు 3 varieties మాత్రమే చేశాను. సిరా, పులిహోర, శనిగలు, ఈ 3 varieties మాత్రమే చేశాను ఈసారి అయితే. ఫస్ట్ సూర్యోదయానికి ముందే దీపారాధన అయితే చేశాను. కలశం పెట్టుకోవడం, అమ్మవారు రూపు పెట్టుకోవడం, పూజ చేయడం మాకైతే ఆ ఆనవాయితీ లేదండి. అది తరాల నుండి వస్తే పెట్టుకోవాలంట. నేను ఇప్పుడు పెట్టుకొని చేసినా కానీ కలశమైనా రూపైనా తర్వాత తరం అది కంటిన్యూ చేయాలంట. ఏమో నెక్స్ట్ టైం అయితే ఒకసారి అయ్యవారిని అడిగి చూద్దామన్నట్టుగా ఈసారి అయితే ఎప్పుడైనా ఈ గౌరమ్మకే చేస్తాము పూజ అయితే. ఈ క్లిప్ అయితే దీపారాధనకు ముందే, బట్ ఇప్పుడే యాడ్ అయిపోయింది యాక్సిడెంటల్గా. దీపారాధన అయిన తర్వాత తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తున్నాను దీపం పెట్టి. అండ్ మార్నింగ్ 5 o'clock ఒక టీ అయితే తాగాల్సిందే. ఇక్కడ నేను రెడీ అయ్యి వచ్చాను. ఈ శారీ అయితే మొన్న వీడియోలో చూపెట్టాను కదా, అది గోల్డ్ కలర్ కదా, వీడియోలో అయితే అంత బాగా రాలేదు, శారీ డిమ్గానే వచ్చింది. అమ్మవారి పటానికి ఎదురుగా పిండితో ముగ్గు వేసి బ్లౌజ్ పీస్ పరిచి దానిపైన బియ్యం పోసి గౌరమ్మనైతే చేసి పెట్టుకున్నానండి. ఆ గౌరమ్మకే పూజ చేస్తాము. ఫస్ట్ పసుపు గణపతిని పూజించి తర్వాత అన్ని శ్లోకాలన్నీ చదువుకొని తర్వాత కథ మొదలు పెట్టానండి. తోరణం కట్టుకుంటాము. తోరణానికి 5 లేదా 9 వరుసలు తోరణం తీసుకొని దానికి పూలతోని కానీ 5 లేదా 9 ముళ్ళు వేసుకొని పెట్టుకుంటాము. లలితా సహస్రనామాలు అండ్ వరలక్ష్మి వ్రత స్తోత్రాలు, పాటలు అండ్ వ్రత కథ విధానం అన్నీ చదువుకునేసరికి ఒక 1 hour అయితే పట్టిందండి. ఈ 1 hour చూపెట్టలేము కదా, వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది. ఈ గౌరమ్మను పెట్టుకొని వ్రత కథ విధానం అయితే ఎవరైనా చేసుకోవచ్చండి, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు అయితే చాలా నిమ్మలం అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పూజ అంతా అయిపోయేసరికి అయితే మొత్తం తడిచిపోయాను స్వెట్తో. నడితే ఒక కాటన్ శారీ కట్టుకొని చేసింది బెటర్. ఇంత ఉబ్బరిస్తుంది ఏంటో మరి. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్కి అయితే మళ్ళీ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సిరా నైవేద్యం మార్నింగ్ అయిపోయిందండి, ఎలాగో వాయినాలకి ఇవ్వాలి కదా అని మళ్ళీ అదే చేస్తున్నాను.
మళ్ళీ ఈవినింగ్ కూడా స్నానం చేసి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి నా పూజనైతే 4 శ్లోకాలతో పూజనైతే ముగించేశాను. మళ్ళీ స్నానం చేసిన ఫీలింగే లేదు, మళ్ళీ మొత్తం నడిచిపోయాను పూజ అంతా అయిపోయేసరికి. అండ్ నెక్స్ట్ వాయినాల కోసం అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. అండ్ ఇక్కడ మా వారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా, మళ్ళీ మ్యారేజ్ డేకి అండ్ బర్త్డేలకు మాత్రమే వస్తుంది కదా ఈ ఛాన్స్. కనీసం లేపని కూడా లేపుతలేరు, ఇంకా మొక్కని అన్నట్టుగా. అండ్ ఇక్కడ కోడలుకి వాయినం ఇస్తున్నానండి, మా ఆడపడుచు కూతురు. అంత ఎక్కువ మందికి అయితే నేను ఇవ్వలేదు, కొందరు వద్దన్నారు వీడియో. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ లతకి వాయినం ఇస్తున్నాను. తను కూడా పూజ చేసుకుంది, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి వాయినం కోసం. తను కూడా ఎక్కువ మెంబర్స్కి ఏమి ఇవ్వలేదు, తనని పిలిచిన వాళ్ళని తను పిలిచింది అంతే. నా వాయినాలలో అంత రిటర్న్ గిఫ్ట్లు అంత ఏమి ఉండవండి, వాకు వక్క పువ్వు పండు అన్నట్టు అలానే అంత మాత్రమే. ఇక్కడైతే నేను నెక్స్ట్ లత వాళ్ళ ఇంటికి వచ్చాను వాయినం తీసుకోవడానికి. తను అమ్మవారి రూపు పెట్టి చేసుకుంటుంది, బట్ ఈసారి ఫుల్ ఫీవరిష్ ఉండే, అందుకే చేసుకోలేదు, ఓన్లీ కలశం పెట్టి మాత్రమే చేసుకుంది. కష్టపడి పూజ ఫినిష్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఇది తన పూజ గది మాత్రం చాలా పెద్ద ఉంటుంది. అమ్మవారు రూపు పెట్టుకున్నా కానీ ఇక్కడనే పెట్టి చేసుకుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ప్లేస్ లేక కొందరు బయట డెకరేషన్ చేసుకొని అలా పెట్టుకుంటారు కదా, బట్ తను ఇక్కడే చేసుకుంటుంది. కలశం కూడా ఈసారి ఇక్కడే పెట్టింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.